డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHOAPTV ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనం కుజదోషము నిజానిజాలు అనే విషయాన్ని గురించి కొన్ని విషయాల్ని మీకు తెలియజేస్తాం. ఎందుకు ఈ విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నాము అంటే సమాజంలో చాలామంది ఈ కుజదోషము అనే దాన్ని చూసి భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా వ్యాపించి ఉంది, చాలామందిలో ఉంది ఈ అభిప్రాయం. దీనివల్ల అనేక మంది ఆందోళన పడుతున్నారు. అందుకని ఇక్కడ నిజమేంటి అనే విషయాన్ని నాకు తెలిసిన మేరకి మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట. సహజంగా ఏంటంటే మనం ఈ జాతకాల వాటిలో కుజదోషం అని ఉంటుందని, ఆయన కనుక వ్యతిరేకంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు. ఇవి అనేక రకాలుగా ఉంటాయండి. మన కుటుంబ జీవితాల్లో కావచ్చు, లేదా ఆరోగ్యం మీద కావచ్చు. అందరూ ఏమనుకుంటారంటే కుటుంబ విషయాల్లోనే వస్తుంది కాబోలు అని అనుకుంటారు. కాదండి, కుటుంబ విషయాల్లో రావచ్చు, ఆరోగ్య విషయంలో రావచ్చు, ఆర్థిక విషయాల్లో రావచ్చు, అనవసరమైన గొడవలు రావచ్చు. ఇలాంటి ఏవైనా కూడా దానివల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే చాలామంది ఏంటంటే వచ్చేసరికి చూపించుకుంటారు. ఎవరిని అడిగి ఏం చేస్తారంటే ఏమంటే కుజదోషం ఏమైనా ఉందా అని చూసి చెప్పండి. లెక్కేసి చూస్తే లేదు అంటారు. అమ్మయ్య, కుజదోషం లేదు కదా, అమ్మాయి పర్వాలేదు అనుకుని విశ్రాంతిగా ప్రశాంతంగా ఊరట చెందుతూ ఉంటారు అనమాట. ఇది తెలియకపోవడం వల్ల మాత్రమే. ఎందుకంటే కుజదోషం ఉందా అని ఒకటి అదొక్కటే ప్రధానం అసలు చూడవలసింది. అదొక్కటే లేదనుకోండి, అమ్మయ్య అనుకోకూడదు. ఒక అనారోగ్యాలు వచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి తలనొప్పి ఉందా లేదా అంటే తలనొప్పి లేదు తగ్గింది అన్నారు అనుకోండి, అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతే ఎట్లా? ఇంకా ఏమున్నాయో ఏం లేదో అన్నీ తెలుసుకోవాలి. ఆ ఒక్కటే కదా, ఒక అనారోగ్యం తగ్గితే వెళ్ళిపోకూడదు. 3-4 ఉన్నప్పుడు అవన్నీ కూడా తగ్గినాయా లేదా అని ఆలోచించడం సహజం కదండి. అలాగా దీనివల్ల ఒక్క కుజుని వల్లనే రావు సమస్యలు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా నేను తెలియజేసే అంశముల్లో ఇది ఒకటి. ఇక్కడ కుజుని మీద రకరకాల అపోహలు ప్రబలిపోయినాయి. ఆయనే చెడగొడతాడు, ఆయనే కష్టాలు ఇస్తాడు, మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వరు అని. అందుకని నేను కుజుని తరఫున ఒక వకాల్తా తీసుకున్నాం అనమాట సరదాగా. జడ్జి గారు ఎవరంటే బ్రహ్మదేవుడిని అనుకుందాం. ఆ బ్రహ్మదేవుడిని జడ్జి గారికి ఒక అభ్యర్థన ఇస్తున్నాం అన్నమాట. దీని మీద అభ్యర్థన మీద. ఎందుకంటే కుజగ్రహాన్ని విమర్శిస్తున్నారు చాలామంది. తప్పు అని చెప్పి సరిదిద్దామని చెప్పి భగవంతుడికే నిర్ణయించుకుంటున్నాం. ఈ కాగితాలు తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి ఇస్తున్నాం అనమాట. మనం చెప్పేది ఏంటంటే చాలామంది కుజదోషం ఉంటే కష్టాలు వస్తాయంటారు. కుజుడి వలననే వస్తాయా కష్టాలు? ఇతర గ్రహాల వలన రావా? 9 గ్రహాల వలన చెప్పిన కష్టాలన్నీ వస్తాయి. ఏ గ్రహం ఉన్నా కష్టం ఇస్తుంది. ఏ గ్రహం చెడు ఇవ్వదు. 9 గ్రహాలు మంచి ఇస్తాయి, 9 చెడు ఇస్తాయి. ఎన్ని ఇస్తాయి? పరమ శుభగ్రహంగా చెప్పబడిన బృహస్పతి కూడా చెడు ఇవ్వచ్చు, శుక్రుడు కూడా ఇవ్వచ్చు. శుభగ్రహాలే బుధుడు. అన్ని గ్రహాలు పాప పుణ్య విచక్షణ లేకుండా అన్ని గ్రహాలు కుటుంబ జీవితంలో ఇబ్బందుల్ని కలిగించవచ్చు. కలిగిస్తాయి. అటువంటప్పుడు ఏమైనా ఇంకా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడం పద్ధతి. కానీ ఒక్క కుజుని గురించి అడిగి అమ్మయ్య అది లేదు కదా అంటే అది లేకపోతే ఏమైంది, ఇప్పుడు ఇంకోటి అనారోగ్యం వచ్చిందన్నట్టుగా ఇంకో సమస్య వస్తుందన్నమాట. కనుక ఆయన్ని ఒక్కడే నేనేం చెప్తున్నానంటే ఆయన్ని ఒక్కడే విమర్శించడం సముచితము కాదు. అన్ని గ్రహాలు చెడిస్తున్నాయిగా.
ఈయన ఒక్కనే ఎందుకు అపోహలు, లోకంలో నిందలు కూడా ఆయన మీద ఎందుకు, ఆయనే చెడగొడతాడు, ఆయన వల్లే కష్టాలు వస్తాయి, ఎవరు చెప్పారు ఆయన వల్ల వస్తాయి. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే నేను పాయింటెడ్గా చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. ఇది కూడా రెండో విషయం ఏంటంటే అది ఎవరు అంత తేలిగ్గా తేల్చే విషయం కాదు, ఉందా లేదా అనేది. వేళ మీద లెక్క వేసి ఈ స్థానాల్లో ఉంటే ఉంటుంది, ఈ స్థానాల్లో ఉంటే ఉండదు అని తీసి పడేస్తే ఒక నిమిషం పని, అర నిమిషం కూడా చూడంగానే అంత తేలిగ్గా చెప్పే విషయం కాదు. అది చాలా లోతుగా చూడాల్సిన విషయం. దాని మీద అనేక వ్యాసాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. నేను కూడా కొన్ని విషయాల్ని ఒక గ్రంథ రూపంలో తెలియజేశాను అనమాట. కనుక అంత లోతుగా చూడాలి తప్ప ఒక చిన్న ముక్కగా చూసేసి ఈ స్థానంలో ఉందా లేదా అనుకుని, అయితే లేదు అనుకుని అమ్మయ్య అనుకుని అంత తేలిగ్గా తీసేది కాదు. దాని మీద చాలా రకాలుగా వాదాలు ఉన్నాయి, ఖండనలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, లక్ష్యాలు చాలా ఉన్నాయి అనమాట. దాని మీద గ్రంథాలే ఉన్నాయి. కనుక అది ఉన్నదా లేదా అని తేల్చడం అంత తేలిక కాదు. ఒక నిమిషంలో చూసి చెప్పడం కాదు. గబక్కన ఇస్తే చూసి చెప్పండి, ఒక ముక్క ఆపండి, మేము వెళ్తామంటే ఆయన చూసేసి ఇక్కడ ఉందండి, ఇక్కడ లేదండి అని ఒక ముక్కలో చెప్పేస్తే మేము వెళ్ళిపో, అట్లా చెప్పేది కాదు. అది చిన్న విషయం కాదు. తర్వాత దోష స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా చక్కగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది ప్రధానమైన విషయం. ఎక్కడైతే దోషం ఉంటుందని మీరు చెప్పారో అక్కడ ఉండి కూడా సుఖంగా ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అక్కడ ఆ స్థానాల్లో లేకుండా కూడా కష్టాలు, కుటుంబ సమస్యలు పడ్డవాడు కూడా ఉన్నారు. వాటికి వేరే కారణాలు ఉంటాయి. అందుకని ఈ దోషం ఉంది అని చెప్పక్కర్లా. ముఖ్యంగా 7-8 స్థానాల్లో కొంచెం ప్రధానంగా చూస్తాం. అయితే అక్కడ ఉండి కూడా ఆనందంగా దీర్ఘాయుర్దాయంతో సమస్యలు లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే అపవాదాలు చాలా ఉంటాయి. ఇక్కడ బోల్డ్ విషయాలు ఉంటాయి. గబక్కన చూసేసి ఒక ముక్క లెక్క వేసి అవును కాదు అని చెప్పే అంత చిన్న విషయం కాదు. కనుక దీంట్లో రకరకాల మతభేదాలు ఉన్నాయి. మతభేదం అంటే అభిప్రాయ భేదాలు నేను చెప్పేది. మతం అంటే మళ్ళీ ఇంకో మతం కాదు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కనుక అవన్నీ సమగ్రంగా చూసే తేల్చాలి. కనుక ఇంత మాత్రం చేత మనం అనుకోకూడదు. అలాగే గబక్కన అడిగి చూసి ఉంది అని ఎవరైనా అక్కడ మన మిత్రులు తెలియచేసిన వాళ్ళు ఏదో ఒక తెలిసి చెప్పారనుకోండి, గబక్కన ఉంది అనుకుని మన మైండ్లో పడిపోయి, మనవడి దిగులు పడిపోయి, కలత పడిపోయి, ఆందోళన పడిపోయి ఉండకూడదు. ఉన్నది అని చెప్పినా లేదని చెప్పినా ఉంటుంది. అందుకే ఉన్నది లేదు అని అంత తేలిగ్గా చెప్పేది కాదు. కనుక అంత తొందరగా మీరు ఉన్నది లేదు అనే నిర్ణయాలకి రావద్దు. ఏ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక లోతుగా పరిశీలించవలసిన విషయము అని నేను మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. తెలియజేస్తూ రామాయణ వ్యాఖ్యానంలో కూడా ఉంది, మంథనంలో కూడా ఏంటి, ఏ శుభగ్రహాలు కూడా జడగొడతాయి. ఆ పరిస్థితులు వేరు. ఏది బృహస్పతి లాంటి గ్రహం ఉన్నప్పటికీ పరమ శుభగ్రహంగా చెప్పబడినవాడు ఆయన కూడా కలతల్ని సృష్టించవచ్చు. ఉండేటువంటి పరిస్థితులు అన్నమాట. వాళ్ళ దృష్టిలు, చూపులు, స్థానాలు ఇవి చాలా ఉంటాయి అన్నమాట. ఉండబట్టి చేయవలసిన ప్రమాణం ఉంది. ప్రమాణం అంటే అక్కడ ఒక కొటేషన్ ఉన్నది అని అర్థం అండి. అంతే, నేను ఓట్లు వేసుకుంటున్నాను అని కాదు, నమ్మండి అని. కనుక ఆ రకంగా తొందరపడిపోయే నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్నదని ఎవరు చెప్పినా వద్దు. ఉంటే వానికి పరిహారం ఉంటుంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఉండి కూడా ఆనందంగా ఉండేవాళ్ళు చాలా ఉన్నారు. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నది అని ఖాయం అయితే 90 వాళ్ళు లేకుండానే పోతుంది. ఎక్కడన్నా ఉన్నది అని అంటే దాని పాలు ఎంత పర్సంటేజ్ గమనించాలి. ఉన్నదంటే పర్సంటేజ్ ఉంటుంది, దానికి ఎంత పర్సంటేజ్, దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంతవరకు. మీకు ఇంకా కావాల్సిన వాళ్ళు ఏదైనా పూజలు ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. ప్రధానంగా అంటే వాటి వలన కొంత మనం తీసుకునే జాగ్రత్తల వలన చాలా భాగం మనకి నివారణ లభిస్తూ ఉంటుంది. ఇక్కడ దీని గురించి ఎక్కువగా ఆలోచించి మీరు చెడగొట్టుకోవద్దు. ఇది లేదు అన్నంత మాత్రమే సంతోషించగల, అలాంటి ఇంకా చాలా ఉంటాయి దోషాలు. ఇంకోటిన్నా అంతే ఏ రాయితేనే అన్నట్టుగా ఉంటుంది అనమాట. అదే ఇది లేకపోతే ఏమైపోయింది, మనకి ఏమన్నా స్వర్గం వచ్చిందా? కనుక నేను ప్రజలకు ఆ విషయాన్ని ఆందోళనలు వద్దు, భయాలు వద్దు, తొందరపడవద్దు. లేదా అసలు చూడకుండా మిగతా విషయాలు చూసుకుని సంప్రదాయము, పద్ధతి, వాళ్ళ యొక్క మనస్తత్వాలు చూసుకుని వెళ్ళండి. భగవన్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. లేకపోతే బాగా ఏదో స్థూలంగా చూపించుకుని ఆందోళనలు మాత్రం చెందవద్దు అని చెప్పి నేను అందరికీ కూడా ఈ విషయంలో తెలియజేస్తున్నాను అనమాట. ఎందుకంటే అది పెద్ద విషయం అన్నమాట. అందుకని నిజానిజాలు గ్రహించండి, ప్రశాంతంగా ఉండండి, ఆందోళనలు వద్దు. అన్నింటికీ మీరు రామనామం జపించుకోండి, భగవన్నామం జపించుకోండి. ఏదైనా ఉన్నది అనుకుంటే మీకు తోచిన నామం చేసుకుని మీరు చక్కగా దానికి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి అన్నమాట. ఆ జాగ్రత్తలు మేము చెబుతాం, అవి తీసుకుని మీరు ప్రశాంతంగా ఉండండి. ఏ విధమైన కలత వద్దు.
అందుకని నేనేం చెప్తున్నానంటే ఒక్క కుజగ్రహాన్ని చెడగొడుతుంది అనే అపోహల లోకంలో ఉన్నాయి కనుక ఇది కొట్టివేయవలసింది అని ఆ బ్రహ్మదేవుడు గారికి ఒక పిటిషన్ని సమర్పించుకోవడం, ఒక అభ్యర్థనా పత్రాన్ని సమర్థిస్తున్నాను అనమాట. స్వస్తి.